ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగరాజును స్మరించుకుంటూ నెల్లూరులో ఓ చిత్రకారుడు అట్టముక్కలతో అద్భుతంగా విగ్రహాన్ని తయారు చేశారు. రంగనాయకులపేటకు చెందిన కదంబి నరసింహన్ అట్టముక్కలతో అద్భుత కళాఖండాలు తయారు చేయడంలో ప్రావీణ్యం సాధించారు. ఇప్పటికే ఆయన తయారు చేసిన కళాఖండాలకు గిన్నిస్ బుక్ రికార్డులు వచ్చాయి. నెల్లూరులో పండిత ఆరాధ్యులు సాంబమూర్తి యలమంద వెంకటేశ్వర శాస్త్రి స్థాపించిన భిక్షాటన పూర్వక త్యాగరాజ సంస్మరణ సభావేదిక 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పొడి అట్టముక్కలతో త్యాగరాజ స్వామి విగ్రహాన్ని అందంగా తయారు చేశారు. ఇవాళ సాయంత్రం విగ్రహానికి విశేష పూజలు నిర్వహిస్తారని చిత్రకారుడు తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొడి అట్ట ముక్కలతో 3 అడుగుల ఎత్తు 20 కిలోల బరువు అట్టలతో ప్రత్యేకమైన రంగులు వాడి రోజుకి 2 గంటల చొప్పున 6 నెలల పాటు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆయన భజనలతో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. 19వ తేదీ ఉదయం 7 గంటలకి ఆయన పేట ఉత్సవం జరుగుతుంది. వేదాంత దేశకుల వారి దేవస్థానం నుండి టౌన్ హాల్ వరకు ఆయన్ని ప్రత్యేకంగా ఒక ఉత్సవాన్ని తయారు చేసి ఆయనకి వేంచేపు చేసి ఊరేగించడం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.